హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిల్మ్ ఫ్రేమ్ రివ్యూస్. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే మూవీ 12 ఫీట్ డీప్. 12 ఫీట్ డీప్ ఒక థ్రిల్లర్ మూవీ. ఇద్దరు అక్కా చెల్లెళ్ళు స్విమ్మింగ్ పూల్ లో 12 అడుగుల లోతులో చిక్కుకుంటారు. బయటకు వచ్చేందుకు చాలా కష్టపడతారు. వాళ్ళు ఎలా బయటపడతారు, వారిపై ఏ ప్రమాదాలు వస్తాయో ఇప్పుడు చూద్దాం. ఓపెన్ చేస్తే ఒక పబ్లిక్ స్విమ్మింగ్ పూల్ లో బ్రీ స్విమ్మింగ్ చేస్తూ ఉంటుంది. తనకి డేవిడ్ అనే వ్యక్తితో ఎంగేజ్మెంట్ అయి ఉంటుంది. పూల్ లోకి దిగే ముందు తన ఎంగేజ్మెంట్ రింగ్ బ్యాగ్ లో పెట్టి వెళ్తుంది. బ్రీకి డయాబెటిస్, అందుకే పూల్ లోకి వెళ్లే ముందు షుగర్ టెస్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ డే పబ్లిక్ హాలిడే గనక స్విమ్మింగ్ పూల్ క్లోజ్ అవుతుంది అని మేనేజర్ నోటీస్ పెడతాడు. అక్కడ ఒక క్లీనింగ్ లేడీ స్విమ్మింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి దొంగతనం చేస్తూ ఉంటుంది. అది మేనేజర్ చూసి తనని జాబ్ లో నుంచి తీసేస్తాడు. వెళ్లే ముందు ఫ్లోర్ మొత్తం క్లీన్ చేయమని చెప్తాడు. జోనా తన అక్క బ్రీ దగ్గరికి వెళ్లాలా వద్దా అని బయట కార్ లో ఉండి ఆలోచిస్తూ ఉంటుంది. జోనా పాస్ట్ లో డ్రగ్స్ తీసుకునేది, కానీ ఇప్పుడు రీహాబ్ కి వెళ్లి క్లీన్ గా ఉంది. కొంచెంసేపు ఆలోచించిన తర్వాత కలుద్దామని డిసైడ్ అయ్యి స్విమ్మింగ్ పూల్ లోకి వెళ్లి బ్రీని కలుస్తుంది. ఇద్దరు స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు. పబ్లిక్ హాలిడే వీకెండ్ వల్ల పూల్ ఫాస్ట్ గా క్లోజ్ చేస్తున్నారు. మేనేజర్ అందరినీ పూల్ నుంచి బయటికి రమ్మంటాడు. జోనా, బ్రీ బయటికి వస్తారు. బ్యాగ్ లో బ్రీ రింగ్ కనపడదు. జోనాకి పూల్ డ్రైన్ మీద రింగ్ ఉన్నట్టు కనిపిస్తుంది. బ్రీ రింగ్ కోసం మళ్ళీ పూల్ లోకి దిగుతుంది. స్విమ్ చేసుకుంటూ వెళ్లి రింగ్ ని తీయడానికి ట్రై చేస్తే రింగ్ రాదు. డ్రైన్ లో ఇరుక్కుపోయి ఉంటుంది. బ్రీ ఎంతసేపటికి రాలేదని జోనా పూల్ లోకి వెళ్తుంది. వాళ్ళ బ్యాగ్స్ అన్ని ఓపెన్ చేసే ఉంటాయి. జోనా కూడా రింగ్ తీయడానికి ట్రై చేస్తుంది. మేనేజర్ పూల్ లో ఎవరైనా ఉన్నారా అని చూస్తాడు. బ్రీ, జోనా పూల్ డ్రైన్ దగ్గర ఉన్నారు కాబట్టి మేనేజర్ కి వాళ్ళు కనపడరు. పూల్ కవర్ క్లోజ్ చేసి డోర్ కి తాళం వేసి వెళ్లిపోతాడు. పూల్ కవర్ అనేది ఒక ప్లాస్టిక్ షీట్ లాంటిది. ఇది స్విమ్మింగ్ పూల్ ని కాపాడటానికి ఉపయోగిస్తారు. పూల్ కవర్ నీటిని శుభ్రంగా ఉంచుతుంది. నీళ్లు ఆవిరవ్వకుండా కాపాడుతుంది. పిల్లలు లేదా పెంపుడు జంతువులు పడిపోకుండా ఉంచుతుంది. నీటిని వెచ్చగా ఉంచుతుంది. ఇప్పుడు బ్రీ, జోనా పూల్ లో ట్రాప్ అయి ఉంటారు. వాళ్ళు గట్టిగా హెల్ప్ కోసం పిలుస్తారు, కానీ అక్కడ ఎవరు ఉండరు. జోనాకి భయం వేస్తూ ఉంటుంది. పూల్ కవర్ చాలా గట్టిగా ఉంటుంది. బ్రీ, జోనా ఎంత గట్టిగా నెట్టినా డోర్ ఓపెన్ అవ్వదు. బయటికి వెళ్లే దారి ఏమైనా ఉందా అని చూస్తారు. పూల్ కవర్ మీద చిన్న హోల్ ఉంటుంది. అది చాలా చిన్నగా ఉండడం వలన దాంతో ఏమీ ప్రయోజనం ఉండదు. బ్రీ పూల్ లో ఒక టైల్ తీసుకొని హోల్ పెద్దది చేయడానికి ట్రై చేస్తుంది, కానీ ఏమి యూజ్ ఉండదు. జోనానే బ్రీ లైఫ్ తన లైఫ్ కన్నా బాగుంది అన్న జెలసీతో బ్రీ ఎంగేజ్మెంట్ రింగ్ పూల్ లో పారేస్తుంది. మనం ఇక్కడ ఇరుక్కుంది నీ వల్లే అని బ్రీ కోప్పడి రింగ్ తీయడానికి వెళ్తుంది. రింగ్ గట్టిగా లాగితే వచ్చేస్తుంది. అప్పుడు బయట బ్రీ ఫోన్ రింగ్ అవుతుంది. డేవిడ్ ఫోన్ చేస్తాడు. బ్రీ ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి వాయిస్ మెయిల్ కి వెళ్తుంది. డేవిడ్, నేను డిన్నర్ కి వెళ్తున్నాను, నా కోసం వెయిట్ చేయొద్దు అని వాయిస్ మెయిల్ లో చెప్తాడు. బ్రీకి ఒక ఆలోచన వస్తుంది. పూల్ లో ఉన్న డ్రైన్ ని లాగి, అది హెవీగా ఉంటుంది కాబట్టి దానితో పూల్ కవర్ ని కొడితే పూల్ కవర్ విరుగుతుందేమో అని డ్రైన్ లిడ్ తీయడానికి వెళ్తుంది. డ్రైన్ లిడ్ ని గట్టిగా లాగితే అది కొంచెం కదులుతుంది. ఊపిరాడక బ్రీ పైకి వచ్చేస్తుంది. కొంత టైం అవుతుంది. డేవిడ్ మళ్ళీ బ్రీకి కాల్ చేస్తాడు. బ్రీ టైం కి షుగర్ ఇంజెక్షన్ వేసుకోవాలి, లేకపోతే తను కోమాలోకి వెళ్లిపోవచ్చు. క్లీనింగ్ లేడీ వచ్చి బయట క్లీన్ చేస్తూ ఉంటుంది. ఆ సౌండ్స్ బ్రీకి, జోనాకి వినపడతాయి. అప్పుడే బ్రీ ఫోన్ కి మళ్ళీ కాల్ వస్తుంది. బ్రీ, జోనా గట్టిగా హెల్ప్ హెల్ప్ అని అరుస్తారు. క్లీనింగ్ లేడీ హెల్ప్ చేయకుండా వాళ్ళ బ్యాగ్స్ లో డబ్బులు, ఫోన్, డెబిట్ కార్డ్ దొంగలిస్తుంది. సీసీ కెమెరాస్ ఆపేస్తుంది. క్లీనింగ్ లేడీ బ్రీని, నీకు ఎవరో కాల్ చేస్తున్నారు, ఫోన్ పాస్వర్డ్ ఏంటి అని అడుగుతుంది. పాస్వర్డ్ చెప్తే క్లీనింగ్ లేడీ పోలీస్ కి కాల్ చేస్తుందేమో అని బ్రీ పాస్వర్డ్ చెప్తుంది. క్లీనింగ్ లేడీ రీసెంట్ గా జైలు నుంచి రిలీజ్ అయింది. తనకి జాబ్ దొరకట్లేదు, రెంట్స్, బిల్స్ కట్టలేకపోతున్నాను అని బ్రీ బ్యాంక్ డెబిట్ కార్డ్ పిన్ చెప్పమంటుంది. బ్రీ పిన్ చెప్పకపోయేసరికి క్లీనింగ్ లేడీ
పూల్ లో హీటర్ ఆపేస్తుంది. నైట్ పూల్ లో వాటర్ చాలా చల్లగా అయిపోతాయి. బ్యాంక్ కార్డు పిన్ చెప్తే పూల్ కవర్ తీస్తాను అని బ్లాక్ మెయిల్ చేస్తుంది. బ్రీ పిన్ నెంబర్ చెప్పేస్తుంది. క్లీనింగ్ లేడీ ఏటీఎం కి వెళ్తుంది. వాటర్ చల్లగా అయిపోతాయి. బ్రీ, జోనా వణుకుతూ ఉంటారు. బ్రీ షుగర్ ఇంజెక్షన్ వేసుకోలేదు కాబట్టి ఇంకా చాలా సఫర్ అవుతుంది. జోనా డ్రైన్ లిడ్ తీయడానికి వెళ్తుంది. పూల్ 12 ఫీట్ లోతు ఉండడం వల్ల లోపలి దాకా వెళ్ళలేక పైకి వచ్చేస్తుంది. జోనా ఏదో ఒకటి ట్రై చేయడానికి పూల్ కవర్ హోల్ దగ్గరికి వెళ్తది. హోల్ లో నుంచి క్లీనింగ్ లేడీ చూస్తూ ఉంటుంది. క్లీనింగ్ లేడీ కొంతసేపు నుంచి అక్కడే ఉండి బ్రీ, జోనా ఏం చేస్తున్నారో చూస్తూ ఉంటుంది. బ్రీ అకౌంట్ లో డబ్బులు కొంచెమే ఉండడం వల్ల అవి నాకు సరిపోవు అని క్లీనింగ్ లేడీ పూల్ కవర్ ఓపెన్ చేయదు. బ్రీ షుగర్ కి ఇంజెక్షన్ వేసుకోవాలి, బ్యాగ్ లో ఉంది, మమ్మల్ని బయటికి రానివ్వు అని జోనా క్లీనింగ్ లేడీని అడుగుతుంది. కానీ క్లీనింగ్ లేడీ నమ్మదు. పూల్ కవర్ తీయకుండా అక్కడ నుంచి వెళ్లిపోతుంది. జోనా ఏడుస్తున్నట్టు యాక్ట్ చేసి క్లీనింగ్ లేడీని దగ్గరికి రమ్మంటుంది. క్లీనింగ్ లేడీ హోల్ దగ్గరికి వెళ్ళగానే టైల్ తో తన చెవులో పొడుస్తుంది. క్లీనింగ్ లేడీకి కోపం వచ్చి పూల్ లో వాటర్ లెవెల్ పెంచుతుంది. బ్రీ, జోనా వాటర్ రావడాన్ని ఆపడానికి ట్రై చేస్తారు కానీ ఫెయిల్ అవుతారు. షుగర్ ఇంజెక్షన్ వేసుకోకపోవడం వల్ల బ్రీకి ఎనర్జీ ఉండదు. వాటర్ లో మునిగిపోతుంది. జోనా తనని పైకి లాగుతుంది. జోనా క్లీనింగ్ లేడీకి సారీ చెప్తుంది. క్లీనింగ్ లేడీ వాటర్ ఆపేస్తుంది. ఎమ్మల్ని వదలాలంటే నాకు నీ ఎంగేజ్మెంట్ రింగ్ ఇవ్వు అంటుంది. బ్రీ రింగ్ ఇస్తుంది. రింగ్ ఇచ్చిన క్లీనింగ్ లేడీ కవర్ ఓపెన్ చేయదు. జోనా ఇంకా మనం ఇక్కడ నుంచి బయటికి వెళ్ళలేము అని సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. బ్రీ వచ్చి ఆపుతుంది. క్లీనింగ్ లేడీ తన తప్పు తెలుసుకొని కవర్ ఓపెన్ చేయడానికి వెళ్తుంది. అప్పుడే పూల్ కవర్ బటన్ వర్క్ అవ్వదు. బ్రీ పోలీస్ కి కాల్ చెయ్యి అంటే క్లీనింగ్ లేడీ నేను చెయ్యను, నన్ను అరెస్ట్ చేస్తారు అంటుంది. క్లీనింగ్ లేడీ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇప్పుడు బ్రీ, జోనా వాళ్ళంతటి వాళ్ళే పూల్ లో నుంచి బయటికి రావాలి. బ్రీ షుగర్ కి ఇంజెక్షన్ వేసుకోలేదు కాబట్టి చిన్నగా స్పృహ కోల్పోతూ ఉంటుంది. జోనా బ్రీ పరిస్థితి చూసి ఎలాగైనా పూల్ బయటికి వెళ్ళాలి అని డ్రైన్ దగ్గరికి వెళ్లి గట్టిగా లాగుతుంది. డ్రైన్ లిడ్ ఓపెన్ అవ్వదు. అలానే చాలా సార్లు ట్రై చేస్తుంది. ఫైనల్ గా డ్రైన్ లిడ్ వచ్చేస్తుంది. డ్రైన్ లిడ్ తో పూల్ కవర్ ని గట్టిగా కొడుతుంది. పూల్ కవర్ విరిగిపోతుంది. జోనా బ్రీని బయటికి తీసుకువచ్చి షుగర్ ఇంజెక్షన్ వేస్తుంది. బ్రీ కొంతసేపు అయ్యాక స్పృహలోకి వస్తుంది. అప్పుడు క్లీనింగ్ లేడీ మళ్ళీ వచ్చి బ్రీని, జోనాని షూట్ చేయాలి అని గన్ తెచ్చుకుంటుంది. కానీ గిల్ట్ తో షూట్ చెయ్యలేదు. బ్రీ ఎంగేజ్మెంట్ రింగ్ వెనక్కి ఇచ్చేస్తుంది. జోనా పోలీస్ కి, అంబులెన్స్ కి కాల్ చేస్తుంది. జోనా క్లీనింగ్ లేడీని పోలీస్ వెళ్లేలోపు నువ్వు వెళ్ళిపో అంటుంది. క్లీనింగ్ లేడీ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. లాస్ట్ సీన్ లో బ్రీని అంబులెన్స్ లోకి తీసుకువెళ్తూ ఉంటారు. ఇంతటితో 12 ఫీట్ డీప్ మూవీ అయిపోతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్, షేర్ చేయండి. ఫిల్మ్ ఫ్రేమ్ రివ్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నెన్నో మూవీస్, వెబ్ సిరీస్, యానిమే, ఏషియన్ డ్రామా కావాలంటే కింద కమెంట్స్ లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.